సంగారెడ్డి జిల్లాలో మంజీరా మరో మూసీలా మారుతుందా? కాలుష్యానికి కేర్ ఆఫ్ గా నిలవబోతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే పట్నం చెరువులోని నక్కవాగు పరిశ్రమ వ్యర్థ జలాలతో మంజీరా మురికి కూపల్లా మారగా తాజాగా శివంపేటలోని బీర్ పరిశ్రమ శని శకటంలా దాపురించింది. ఇలాంటి పరిస్థితుల్లో మంజీరా నదిని కాపాడేదెలా? మంజీరా నది ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయిని. హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 1800 గ్రామాలకు తాగునీటిని అందిస్తుంది మంజీరా. అంతేకాక మెదక్ జిల్లా చిట్కుల్ చాముండేశ్వరి, ఏడుపాయల ఆలయాల వద్ద మంజీరాలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అటువంటి పవిత్రమైన నది ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. నన్ను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తోంది. ఇప్పటికే మంజీరా సింగూరు ప్రాజెక్టులోకి వచ్చేసరికి సగం కలుషితమవుతుంది. అక్కడి నుంచి మంజీరా బ్యారేజ్కి వచ్చేసరికి సదాశివపేట, అరూర్, నందికందిలో ఉన్న పరిశ్రమల వ్యర్థ జలాలు నదిలో కలుస్తున్నాయి. దీంతో కలబ్గూర్లోని బ్యారేజీలో కలిసేసరికి మరింత కలుషితమవుతోంది. ఇక పటాన్చేరులోని నక్కవాగు గురించి చెప్పాల్సిన పనే లేదు. నక్కవాగులో రసాయన, ఫార్మా పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలు నేరుగా కలుస్తున్నాయి. ఆ వాగు తిన్నగా మంజీరా నదిలో కలవడంతో పూర్తిగా మూసి మాదిరిగా కంపు కొడుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేట శివార్లోని ఓ బీర్ల పరిశ్రమ మరీ బరితెగించేసింది. వర్షపు నీరు మాటున వ్యర్థ జలాలను మోటార్లు పెట్టి మంజీరా నదిలోకే పంపింగ్ చేస్తున్నారు. ఇది గమనించిన గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్గా కంపెనీ నిర్వాకాన్ని వీడియో తీసి బయటపెట్టారు. కొన్ని రోజులుగా సంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇదే అదనుగా భావించిన సదరు పరిశ్రమ వ్యర్థ జలాలను బయట సంపులో ఓ మోటార్తో పంపింగ్ చేసి అక్కడి నుంచి మంజీరాకు కూతవేటు దూరంలో వదిలేస్తోంది. దీంతో ఆ నీరు పారే ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. వర్షపు నీరు మాటన ఓ పరిశ్రమ వ్యర్థ జలాలను వదిలేయడంతో మాత్రం గ్రామస్తులంతా కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి పరిస్థితి సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి శివంపేటలో అయితే ఈ ఘటన జరిగింది. మనం ఉన్నటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో ఇదే పరిశ్రమలో గత 3 రోజులుగా కూడా వరుసగా అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మోస్తరు వర్షాలు రావడంతో మాత్రం ఇదే అదునుగా భావించినటువంటి పరిశ్రమ మాత్రం ఒక్కసారిగా కూడా పరిశ్రమ వ్యర్థ జలాలన్నింటినీ కూడా లోపల ఉన్నటువంటి ఓ మోటార్ ద్వారా బయట ఉన్నటువంటి ఓ సంపులో డంపింగ్ చేసి ఆ డంపింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా మనం చూస్తున్నటువంటి మోటార్ ఏదైతే ఉందో ఆ మోటార్ నుంచే డంపింగ్లో అక్కడ పెద్ద సంపు ఏర్పాటు చేసి అక్కడి నుంచి బయటనైతే నీరునైతే బయటికి తోడుతుంది. ఇది స్థానికంగా ఉన్నటువంటి బీర్ ఫ్యాక్టరీ అయితే దీన్ని గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో మాత్రం ఈ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులంతా కూడా వచ్చి ఆ నీటిని కూడా సేకరించి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఆందోళన చేయడంతో మాత్రం వెంటనే పరిశ్రమ యాజమాన్యం మాత్రం ఆ మోటార్ని అయితే ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా ఈ మంజీరా నది మనకు ఇటు రైట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడే కూతవేటు దూరంలోనే మంజీరా నది కూడా ఉంటుంది. దీంతో ఈ మంజీరా నదిలోనే తరచూ కూడా మంజీరా నది గతంలో కూడా ఇప్పటికే నక్కవాగుతో మంజీరా నది అంతా కూడా పూర్తిగా కాలుష్యమైంది, మొత్తం కలుషితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ఈ పైప్ లైన్ ద్వారానే మనం చూస్తున్నటువంటి పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో ఈ పైప్ లైన్ గుండానే ఇక్కడ NH-161 నాందేడ్ అకోలా నేషనల్ హైవే ఇది. ఈ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి హైవేకి సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం నుంచే నీటినంతా కూడా ఇక్కడ ఒక కాలువలాగా ఏర్పాటు చేయడంతో మనం చూస్తున్నాం ఎదురుగా నీరంతా కూడా నల్లగా రంగు మారి మొత్తం అంతా కూడా రంగు మారినటువంటి పరిస్థితి. ఇక్కడ దీనికి ఆనుకునే కూతవేటు దూరంలోనే మంజీరా నది ఉంటుంది. దీంతో ఈ వ్యర్థ జలాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళి మంజీరా నదిలో కలుస్తున్నాయి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇటు వెండికోలు కావచ్చు, చీక్రియాలు కావచ్చు, గ్రామ శివారులో ఉన్నటువంటి రైతులంతా కూడా మంజీరా నదిపై ఆధారపడుతూ ఉంటారు. వారంతా కూడా వ్యవసాయం జీవనాధారంగా ఉంటారు. అలాగే మత్స్యకారులు కూడా ఇక్కడ వెళ్ళి చేపల వేటకు కూడా వెళ్తుంటారు. గత ఏడాది కూడా ఇదే సమయంలో కూడా మంజీరా నది ప్రవహిస్తున్నటువంటి సమయంలో వేలాది చేపలు ఇక్కడ మృత్యువాత పడి మంజీరా నది కంపు కొట్టినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా రైతులు ప్రధానంగా ఆరోపించినటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల కారణంగానే పరిశ్రమలు వెదజల్లే వ్యర్థ జలాలు ఏవైతున్నాయో విడుదల చేసేటువంటి వ్యర్థ జలాల కారణంగానే ఈ మంజీరా నది అంతా కలుషితమై పూర్తిగా కూడా చేపలు మృత్యువాత పడ్డాడని అప్పట్లోనే రైతులు మొరపెట్టుకున్నా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అప్పటికి పట్టించుకోలేదు. ఈసారి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అధికారులు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వచ్చి శాంపిల్స్ సేకరించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వారిపై నమ్మకం లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి రైతులు కావచ్చు, గ్రామస్తులే వారో బాటిల్లో శాంపిల్స్ సేకరించి మేము కూడా ఈ శాంపిల్స్ని ప్రైవేట్ ల్యాబ్కు పంపుతామని గ్రామస్తులు చెప్పడంతో మాత్రం ఈ ఘటన మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ఉన్నటువంటి మంజీరా నది ప్రధానంగా ఇక్కడ నుంచి మొదలు పెడితే మంజీరా నది ఇక్కడ ఉన్నటువంటి చిట్కుల్ చాముండేశ్వరి టెంపుల్ కావచ్చు, అలాగే ఏడుపాయల అమ్మవారి దగ్గర అక్కడ భక్తులంతా కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. దీంతో వారు కూడా అక్కడ ఉన్నటువంటి
భక్తులు కూడా రోగాల బారిన పడే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం స్పందించి వీటిపైన ఈ పరిశ్రమ వ్యర్థాలు విడుదల చేసేటువంటి పరిశ్రమలపైన మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం ఇక్కడ స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. ఇప్పటికే మంజీరా కాలుష్యం కారణంగా నీటి రంగు, రుచి, వాసన పూర్తిగా మారిపోవడంతో పాటు జలచరాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ కలుషిత నీటిని తాగి పశువులు అనారోగ్యం పాలవుతున్నాయి. నదీ తీర ప్రాంత గ్రామాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. గతంలోనూ ఇలాగే కాలుష్య జలాలు విడుదల చేయడం వల్ల చేపలు చనిపోయాయని చెబుతున్నారు. గత ఈ కంపెనీ ప్రారంభమైన నుంచి నాకు తెలిసి దాదాపు 20 సంవత్సరాల పైబడి నుంచే ఈ మాంజూర్లో ఈ వాటర్ అనేది ఇడుస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేము అక్కడ ఈటీపీ ఉంది, మేము అంతా శుద్ధి చేసి పంపిస్తున్నామంటారు, కానీ అది మొత్తం అవాస్తవం. ఎందుకంటే మేము లోకల్గా ఉండి మేము అన్నీ చూస్తున్నాం కాబట్టి. మొన్ననే ఆ రోజు రాత్రి వర్షం రాలేదు, ఏం రాలేదు, మాకు పొద్దున సమాచారం తెలియగానే మేము వచ్చినాం. రాగానే అక్కడ సంపు నుంచి ఇక్కడ పంపింగ్ నడుస్తుంది. ఎట్లా నడుస్తుందంటే మొత్తం ఆ వాటరు, కుళ్ళు వాటరు, రంగు మారిన వాటరు, మొత్తం ఇట్లా ఆ వాటర్ తాగడానికి వెళ్ళే తాగితే ఒకవేళ అది అందులో కెమికల్ ఉన్నాయి అని మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ నుంచి వచ్చినటువంటి వాటర్ చాలా డ్రైనేజ్ వాటర్, అందులో డ్రైనేజ్ కలుస్తాయి, వాళ్ళు అక్కడ చేసే వాళ్ళ బాత్రూంలో వాటర్ కలుస్తాయి, వర్షం నీళ్ళు కలుస్తాయి, అన్ని వాటర్, కెమికల్ వాటర్ కలిసి అన్ని వాటర్ కలిపి ఈ యొక్క ఇందు నుంచి మన మాంజీరాలోకి వదులుతున్నారు. ఇక్కడ ఇదంటే మనం చూస్తే అర్థమైపోతుంది. ఆ వాటర్ మొత్తం కలరింగ్ అనేది చాలా మారిపోయింది. కాబట్టి దానివల్ల చాలా అంటే ఇక జీవులు, ఈ పశువులు తాగడానికి, మనుషులు తాగడానికి, ఎవరు కూడా తాగడానికి పనికిరానిటువంటి మాంజీరాగా తయారైపోయింది ఇప్పుడు చాలా చూస్తే. కాబట్టి ఇటీవల మనం చూసినాం, చేపలు చనిపోయినాయి, జలచరాలు కూడా అందులో నివసించే పరిస్థితి కూడా లేదు ఇట్లా. కాబట్టి ఇది మొత్తం ఏంటంటే మేము ఇటీవల పై అధికారులకు చెప్పినాము. గతంలో కూడా మేము చాలాసార్లు దీనిపై పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు తాగడానికి ఉన్నది పెద్ద మాంజీరా ఒకటే. ఇప్పుడు చూస్తున్నాం మనం, పెద్ద మాంజీరా డ్యామ్లో వాటర్ లేవు, తాగడానికి డ్రింకింగ్ చాలా ఇబ్బంది ఉన్నది. అయినా ఇప్పుడు కంపెనీకి వాటర్ ఇస్తారు. మేము కూడా ఏంటంటే ఆ కంపెనీ వాటర్ బంద్ చేయాలి. కంపెనీ వాటర్ బంద్ చేస్తే ఏంటంటే డ్రింకింగ్ వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అక్కడ అసలు వాటర్ లేవు, కానీ ఈ కంపెనీకి వాటర్ ఇస్తారు. మాకు ప్రజలకే తాగడానికి దిక్కులు ఎవరు నాయన అంటే ఇప్పుడు వాటర్ అనేది కంపెనీకి ఇస్తారు. అది కూడా బంద్ చేయాలని కూడా మేము ఆరోపణ చేస్తున్నాం. ఇక్కడ బైలర్ వేసి ఆ బైలర్ వల్ల మేము పోతుంటే వస్తుంటే చాలామంది యాక్సిడెంట్లు వస్తారు. ఇక్కడ మేము ఎందుకు వస్తారు, ఇక్కడ టర్నింగ్ లేదు, ఏం లేదు, ఎందుకు వస్తారు అని మేము ఆలోచిస్తున్నాం. కానీ అది వచ్చి కళ్ళల్లో పడి పోతుంది. ప్రత్యక్షంగా నాకు కూడా కళ్ళల్లో పడ్డది. పోయి ఆడ బెదిరిస్తే ఏం చేస్తారంటే అదొక ఆయింట్మెంట్ చిన్నది తీసుకొచ్చి కూర్చోండి సార్ అని చెప్పి కళ్ళల్లో వేసి పంపిస్తున్నారు. ఇక్కడ యాక్సిడెంట్లో 2-3 చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క వ్యర్థ జలాలు కలుస్తున్నాయని స్పష్టంగా మాకు సమాచారం ఉంది. కాబట్టి దీనిపైన మేము ఎంతకైనా వెళ్తాము. హైకోర్టులో కూడా మాకు వచ్చిన రిపోర్ట్ బాగా హైకోర్టులో కూడా మేము కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాం గ్రామస్తులం అందరం. ఈ కంపెనీ యాజమాన్యము గత 5 సంవత్సరాలుగా ఈ వ్యర్థ జ్వాలాలను మాంజీరా నదిలోకి వదలడం జరుగుతుంది. అదేవిధంగా మేము పొల్యూషన్ బోర్డుకు మేము ఇదివరకు కూడా రెండోసారి, ఇప్పుడు మూడోసారి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. పొల్యూషన్ పీసీబీ బోర్డుకు చేస్తే కూడా వాళ్ళు కూడా తూతు మంత్రంగానే వ్యవహరిస్తున్నారు. వీళ్లకు, అధికారులకు, యాజమాన్యానికి ఏమీ లింకులు ఉన్నాయో మాకు తెలియదు, కానీ పట్టించుకోనటువంటి ప్రవర్తన మాకు అక్కడ అధికారుల నుంచి అర్థమవుతుంది. మరి ఈ వ్యర్థ జ్వాలాలను మాంజీరా నదిలో వదలడం వల్ల అనేక ఇబ్బందులు ఈ ప్రాంతాల వారు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే నదిలో ఉన్నటువంటి చేపలు చనిపోవడం కానీ, పశువులు, బర్రెలు, ఎడ్లు అట్లాంటి కాపరులకు కూడా ఇబ్బంది కావడం జరుగుతూ ఉంది. అట్లాంటి ఈ వ్యర్థ జ్వాలాలను నదిలో వదలద్దు అనడమే మా ఉద్దేశం. ఈ వ్యర్థ జ్వాలాలు ఈ కంపెనీ వాళ్ళు వదలద్దు అనేది మేము ఖచ్చితంగా దీని మీద ఎక్కడి దాకైనా హైకోర్టు దాకా కూడా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ అధికారులకు ప్లస్ ఈ యాజమాన్యానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా. అయితే పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ అధికారులు వచ్చి శాంపుల్స్ సేకరించుకుని వెళ్లిపోతున్నారు తప్ప చర్యలు మాత్రం లేవన్నది వారి ఆవేదన. అందుకే తాము కొన్ని శాంపుల్స్ తీసుకుని ప్రైవేట్ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయిస్తామని చెబుతున్నారు. దీన్ని బట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా బీర్ ఫ్యాక్టరీ యాజమాన్యం యథేచ్ఛంగా పరిశ్రమ వ్యర్థ జలాలను మంజీరా రివర్లో కలుపుతున్నా. ఇట్టి విషయమై ఇదే ఇంతకుముందు ఉన్నతాధికారులకు అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కంప్లైంట్ చేసినాం. కానీ వాళ్ళు వచ్చిరు, మేము ఆ రోజు ఉన్నాము, వచ్చిరు, కానీ వాళ్ళు తూతూ మంత్రంగా ఇప్పటికి పర్మనెంట్ పరిష్కారం చేయలేరు. అదేవిధంగా రీసెంట్గా మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వ్యర్థ జలాలను మంజీరా రివర్లో కలుపుతున్నారని తెలిస్తే మేము హుటాహుటిని వచ్చినాం. వచ్చి బోరు నడిచేటప్పుడు అంటే సంపు నుంచి పంపింగ్ చేస్తారు మంజీరా రివర్ వరకు, అది శాంపుల్ సేకరించి మేము పెట్టుకున్నాం.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు తీసుకుపోయి శాంపుల్ ఇస్తే వాళ్ళు మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకుందో మాకు అర్థం కావద్దు. ఏంటంటే ఈ పొల్యూషన్ వాటర్ ఉంది, ఇది ఇప్పుడు శాంపుల్ తెచ్చినామంటే మేము ఆ టెస్ట్ చేయము, మీరు బయట చేయించుకోమని చెప్పారు. జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేసినాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏమంటారు అంటే మేము ఆల్రెడీ మా ఆఫీసర్ను పంపించినాం, ఎంక్వైరీ చేసినాం, మరి మేము కూడా ఉండాలి కదా అంటే మేము ఆల్రెడీ శాంపుల్ తీసుకొచ్చినాం, శాంపుల్ తెచ్చి మేము విచారణ చేస్తున్నాం, ఒకవేళ ఏమైనా ఉంటే చట్టపరంగా చర్య తీసుకుంటామని వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పారు. కంపెనీ యాజమాన్యంగా అనుకూలంగా మాట్లాడుతారు తప్ప ఇప్పటికీ గ్రామ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేరు. మంజీరా రివర్లో ఇంతకుముందు గొర్రెలు చనిపోయినాయి, పాడి గేదెలు కూడా చనిపోయినాయి. ఈ మధ్యలో ఎండాకాలంలో వేసవికాలంలో చేపలు కూడా చనిపోయినాయి. ఇటు విషయమై మా ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకువెళ్ళాం. కాలుష్యానికి బీర్ ఫ్యాక్టరీ యాజమాన్యమే కారణమని మేము ఆరోపణ చేస్తున్నాం. ఇది పరిశ్రమల దుర్మార్గపు కథ, మంజీరా వ్యథ. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మంజీరా మరో మూసీలా మారిపోవడం ఖాయం.